జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చేసిన అత్యాచారాలలో ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా చిన్నది. నేను ఊపిరి తీసుకోవడమే కష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కనుక ఆ రోజుల్లో నేను తెలంగాణలో పొలిటికల్ అరీనాలో ఉన్న కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంబంధం లేనప్పటికీ నన్ను తొక్కేయాలి అనే గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతమంది ఇన్ని ఫోర్సెస్తో పోరాటం చేయడం వాస్తవానికి నాకు చాలా కష్టంగా ఉండింది. నమస్తే, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ సురేంద్ర. ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణతో పాటు ఇటు ఆంధ్రాలో కూడా ఏ విధంగా జరుగుతుంది ఏంటనేది తెలిసిందే. అయితే గతంలో నా ఫోన్ ట్యాప్ చేశారని వైఎస్ షర్మిల గారు చెప్పడం జరిగింది. అదే విషయం ఈరోజు షర్మిల గారు కూడా నా ఫోన్ ట్యాప్ చేశారనే విషయం నేను చెప్పాను, ఇది ఈరోజు ప్రూవ్ అయింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అల్లం రాజేష్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఈ షర్మిల గారి ఫోన్ ట్యాపింగ్ అంశం మీరు ఏ విధంగా చూస్తున్నారు? మీరు ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా. ఒక పిసిసి అధ్యక్షురాలు మా షర్మిల రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేయటం అనేది చాలా దారుణమైన విషయం. అంతేకాకుండా ఈ ఇష్యూ ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలోనే అనుకున్నారు. తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇటు ఆంధ్ర, అటు కర్ణాటక, అనేక రాష్ట్రాలకి సంబంధించిన ప్రముఖులు, రాజకీయ సీనియర్ నాయకులు, సినీ ప్రముఖులు, వారి కుటుంబ సభ్యులకి సంబంధించిన వారి అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఇలాంటి యాక్టివిటీస్ని కేంద్రం ఖండించాలి. స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని కంట్రోల్ చేసే విధానం అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ వారి చేతిలో ఉంటుంది. వారు ఏ విధంగా మరి ఇంత ట్యాపింగ్ జరుగుతుంది, అనేక రకాలైన ట్యాపింగ్ని అడ్డు పెట్టుకొని కూడా అనేక రాజకీయ ప్రముఖుల్ని బ్లాక్మెయిల్ చేయటం, అదేవిధంగా సినీ ప్రముఖుల్ని బ్లాక్మెయిల్ చేయటం, అనేక రకమైన వ్యాపార సంస్థలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలను ఒకరు కాదు అనేక రకమైన చాలామంది ఇప్పుడు వార్తా కథనాల్లో వస్తున్న దాని ప్రకారం ఒక 600 మంది ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగిందనేది వార్తలు. చాలా దురదృష్టకరం. ఇలాంటి పరిణామాలు ఈ ఎటువైపు ప్రయాణిస్తున్నాయో, ఈ ప్రజలకి ఏ సందేశం ఇవ్వడానికి ఈ విధంగా చేస్తున్నారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. దీనిని ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకుడైనా సరే ఇటువంటి ఫోన్ ట్యాపింగ్లు చేయటం అనేది చాలా ప్రమాదకరమైన ఇష్యూ. ఈ ఇష్యూని గవర్నమెంట్ సుమోటాగా తీసుకొని దీనికి కారణమైన వ్యక్తులు అనేక రకమైన పారిశ్రామికవేత్తలు అయి ఉండొచ్చు, మాజీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, పోలీస్ అధికారులు, సీఎంలు, మంత్రి హోదాలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఉండొచ్చు. కాకపోతే ఇలాంటి చర్యలకు పాల్పడటం భవిష్యత్తు తరాలకు, భవిష్యత్తు రాజకీయ పార్టీలకు కూడా చాలా ఎదురు దెబ్బ. ప్రజలు అనేది ఒకసారి విశ్వసించకపోతే తర్వాత రాజకీయ భవిష్యత్తు ఉండదు. అంతేకాకుండా అనేక రకమైన పరిణామాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు ఎంత అధికార పార్టీలో ఉన్నా, మీరు ఎన్ని ఇది చేసినా కూడా అనేక రకమైన ప్రమాదాలను, పరిణామాలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. షర్మిల రెడ్డి గారు ఫోన్ ట్యాప్ చేయటం ఆవిడ గతంలోనే చెప్పారు, నా ఫోన్ ట్యాప్ అయ్యింది. ఫోన్ ఒక అధికారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు కూడా ఎవరు అలర్ట్ అవ్వాలో, ఎవరు రెస్పాండ్ అవ్వాలో. ఇప్పుడు సిట్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చేస్తుంటే ఒక్కొక్కటిగా అన్నీ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అనేక రకమైన రాజకీయ నాయకులు కానీ, అనేక రకమైన సినీ ప్రముఖులు కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ల వల్ల రీసెంట్గా అనేక రకమైన సినీ పరిశ్రమలకు సంబంధించిన వివాహాలు చేసుకున్న వాళ్ళు కూడా విడిపోవటం కూడా జరిగింది. దానికి కారణం ఏంటంటే వెనకాతల ఫోన్ ట్యాపింగ్. అనేక రకమైన హీరోయిన్లను కూడా ఈ ఫోన్ ట్యాపింగ్లను అడ్డం పెట్టుకొని ఒక ప్రముఖ పార్టీకి చెందిన నాయకులు శారీరకంగా, మానసికంగా వాళ్ళని వాడుకోవటం కూడా జరిగింది. అనేక రకమైన ఈ విధంగా వెళ్తుంటే మనం ప్రజలకి ఎటువంటి సందేశం ఇస్తున్నామో, మంచి ఏంటి, చెడు ఏంటి,
రాబోయే తరాలకి మనం మంచి చెడు చెప్పే పొజిషన్లో ఏముండదు. ఇంకా ఫారెన్ కల్చర్ కూడా అలవాటు పడిపోతారు. ఇక మన తెలుగు సాంప్రదాయాలు కానీ సంస్కృతులు కానీ ఎవరు విశ్వసించే పరిస్థితి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఇటువంటి చర్యలను మనం వెంటనే ఖండించి దానికి కారణమైన నాయకులు కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఆర్థికవేత్తలు కానీ ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా కస్టడీ తీసుకొని తగిన శిక్ష వేసి రెండో వ్యక్తి కూడా ఫోన్ ట్యాపింగ్ అంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే అంటే ఇప్పుడు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చర్యలు ఏం జరుగుతుంది ఏంటనేది తెలిసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మీరు ఏపీలో ఏమైనా కేసు వేసే ప్రయత్నం ఏమైనా ఉన్నారు? అంటే కాంగ్రెస్ వైపు నుంచి షర్మిల గారు కానీ మిగతా లీడర్లు కానీ ఎవరైనా? మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి షర్మిలా రెడ్డి గారికి జరిగిన ఫోన్ ట్యాపింగ్ గురించి త్వరలోనే మా పార్టీ నాయకులు మేము అందరం కలిసి కూడా విజయవాడ సిపి గారిని కలుస్తాం. కలిసి ఒక మెమోరాండం ఇస్తాము. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాన్ని లైట్గా తీసుకోకుండా దానికి కారణమైన వాళ్ళని శిక్షించే విధంగా మీరు దోహదపడాలని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏదేమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఏ గవర్నమెంట్ అయినా ఇటువంటి వాటిని జరగకుండా చూసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.